ఈశ్వర, నా పాదము పెట్టేటటువంటి అధికారం నాకు ఇయ్యి, నన్ను అనుగ్రహించు, లేకపోతే నా పాపం ఎలా పోతుంది అని క్షమార్పణ చెక్కి కొండ ఎక్కమని చెప్పింది స్కాందపురాణం. వెంకటేశ్వరుడు సామాన్యమైనటువంటి స్వామి కాదు. ఎంతో కాలం ఆయన మాట్లాడారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు విష్ణు స్వరూపం ఒక ప్రమిదలో 2 జ్యోతులు వెలుగుతున్నట్టుగా ఒక్క విష్ణువు ఇద్దరుగా కదిలి, ఇద్దరుగా ఉన్న ఒక విష్ణువు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. శ్రీచక్రం టీవీ. ఒకే విష్ణువు ఇద్దరుగా ఉండి మాట్లాడుకున్నారు. దేనికి మాట్లాడుకున్నారో తెలుసా? రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధము చేయలేదు. కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు.